సృష్టి ఆగినప్పుడు, కాలమే ఊపిరి ఆపుకున్నప్పుడు ధర్మం కోసం దేవుడు మేల్కొంటాడు. వైకుంఠంలో శాంతి ఉంది, కాని భూమ్మీద అధర్మం పెరుగుతోంది. అధర్మానికి శక్తి దొరికిన రోజు. సృష్టి కంపించింది. దేవతలకే భయం వచ్చినప్పుడు విష్ణువే ఆశ. ధర్మం కూలినప్పుడు విష్ణువు మేల్కొంటాడు. ఇది అవతారం కాదు, ఇది ధర్మయుద్ధం. శక్తి శక్తితో కాదు, ధర్మం అధర్మంతో ఢీకొట్టింది. ఇది కోపం కాదు, ఇది న్యాయం. యుద్ధం కోసం కాదు, శాంతి కోసం విష్ణువు యుద్ధం చేస్తాడు. యుద్ధం కోసం కధర్మం ఉన్నంతకాలం విష్ణువు మేల్కొనే ఉంటాడు. చివరికి అంధకారం కరిగిపోయింది. ఎందుకంటే ధర్మం ఉన్నంతకాలం విష్ణువు ఉంటాడు.